హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్21. ఈ మినీ వ్లాగ్ లో వచ్చేసి మా హస్బెండ్ అయితే మా ఇద్దరు పిల్లల కోసం డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇప్పటికి నేనే చేస్తాను, కాకపోతే ఈ రోజు నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి అంటే ఇక తనే చేస్తా అని చెప్పేసి అయితే అన్ని కట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసినా కూడా మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు. ఈ రోజు నేను మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తున్నాను. మరి మా హస్బెండ్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా వచ్చిందో చూడాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇక డ్రై ఫ్రూట్ లడ్డుకు సంబంధించిన నట్స్ అన్నిటిని అయితే కట్ చేస్తున్నాము. మనం డ్రై ఫ్రూట్ లడ్డుని 2 టైప్స్ గా చేసుకోవచ్చు. టైప్ 1 వచ్చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మనం లడ్డు అయితే చుట్టేసుకోవచ్చు. టైప్ 2 వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత పౌడర్ పట్టేసుకొని లడ్డు చుట్టేసుకోవడం. ఇక మా పెద్దోడు కొంచెం పెద్దోడు కాబట్టి ఎలా చేస్తే తినేస్తాడు, కానీ మా చిన్నోడు మాత్రం వాల్నట్స్ అలాంటివి వస్తే తీసి పారేస్తాడు. అందుకోసం మేము టైప్ 2 నే ఫాలో అవుతాము. ఇక ఈ లడ్డు ప్రిపరేషన్ కి కావాల్సిన నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కలిపి మనకు అయిన ఖర్చు 1500. ఈ లడ్డు పిల్లలకి డైలీ ఇవ్వడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్ ఇంకా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డుని వయసుతో సంబంధం లేకుండా తినేయచ్చు, ఎందుకంటే ఇది షుగర్ లెస్ డ్రై ఫ్రూట్ లడ్డు కాబట్టి ఎవరైనా తినేయచ్చు. ఎందుకంటే ఇది ఐరన్ ఇంకా ప్రోటీన్ ఎనర్జీతో పాటు బోన్స్ కూడా చాలా మంచిది. అలాగే ఈ లడ్డును డైలీ ఒకటి తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇక చిన్న పిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నేనైతే ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అన్ని అయిపోయిన తర్వాత ఒక 3-4 మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలు డైలీ తిన్న తర్వాత మళ్ళీ అవే రొటీన్ గా తినాలంటే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి అలా 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ చేస్తే మళ్ళీ ఇష్టంగా తినేస్తారు. ఈ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్ నట్స్ అయితే కావాలి. అమ్మ ఎవరి కోసం చెప్తాంది చెప్పు, బుద్ధుండాలి కొద్దిగా. ఏమైనా అన్ని కావాలి, ఇల్లేముంది అల్లేముంది ఎక్కడ ఏమున్నాయి, ఇదే పనిగా. అమ్మ ఎవరి కోసం చెప్తాంది, ఎందుకు చెప్తాంది అని ఆలోచన అసలు లేదు. నేను వెళ్ళిపో, అవసరం లేదు, వెళ్ళిపో. చెప్తాను ముక్కులు అమ్మకు ఒక ముద్దిద్దామని లేదు. పొద్దున్న ఎంత కష్టపడుతుంది అమ్మ, మరి మా అమ్మకు ఒక కిస్ ఇస్తాను లేనే లేదు. నేను చెప్పిన మాట కూడా నేను, మరి మా అమ్మ ఎవరి కోసం చేస్తాను కూడా లేదు. చూడండి ఇది నా బంగారమే. ఇక మా చిన్నోడు అయితే చాలా అల్లరి చేస్తున్నాడు అని చెప్పి అలా కొద్దిగా కోప్పడేశాను. నాకైతే వాడు నవ్వుతున్నప్పుడు కంటే ఇంకా ఏడుస్తున్నప్పుడే చాలా ముద్దొస్తాడు, అంత క్యూట్ గా ఏడుస్తాడు కాబట్టి. ఇక్కడ వీక్షి వాళ్ళ డాడీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసారా, వీళ్ళ ప్రేమలేంటో అన్నట్టుగా చూస్తున్నాడు. ఎందుకంటే నేను నా చిన్న కొడుకు ఒక పార్టీ, మా పెద్దోడు మా హస్బెండ్ ఒక పార్టీ. మా చిన్నోడు అల్లరి చేసినప్పుడు నేను సమర్థిస్తాను, మా పెద్దోడు అల్లరి చేసినప్పుడు మా హస్బెండ్ సమర్థిస్తాడు. నేను మా హస్బెండ్ నీకు నీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం అని చెప్పేసి నేనంటాను, తనేమో నీకు నీ చిన్న కొడుకు అంటే ఇష్టం అని చెప్పేసి తనంటాడు. కానీ నిజానికి మా ఇద్దరు పిల్లలు మాకు సమానమే, కాకపోతే చిన్నోడు కొద్దిగా చిన్నోడు కాబట్టి వాడిని కొంచెం ఎక్కువ గారాబం చేస్తాను. పెద్దోడు ఫస్ట్ పుట్టాడు కాబట్టి వాడితో వాళ్ళ డాడీకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అతను నాకు నెయ్యి పంపించాడు, హాఫ్ కేజీ నెయ్యి. హాఫ్ కేజీకి ఎక్కువనే ఉంటది, హాఫ్ కేజీకి ఎక్కువ ఉంటుందా? ఈ రోజుల్లో సొంత వాళ్ళని అడిగితేనే 100 మాటలని ఇవ్వడమైనా చేయడమైనా చేస్తారు. అలాంటి ఈ రోజుల్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పిల్లలు 2 ఉన్నారని చెప్పేసి ఇక మాకైతే నెయ్యి అయితే పంపాడు. వాళ్ళ ఇంట్లో బర్రెలు ఉన్నాయంట, అలా మా పిల్లలకి 1 రూపాయి తీసుకోకుండా పంపడం అనేది అయితే చాలా పెద్ద విషయం. ఒకప్పుడు మా హస్బెండ్ వాళ్ళకి కూడా బర్రెలు ఉండేవి, కాకపోతే ఇప్పుడు అన్ని అమ్మేశారు. ఉన్నప్పుడైతే తినాల్సిన వాళ్ళు తిన్నారు, తీసుకెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్లారు. ఇక అవసరం ఏముందిలే అని చెప్పేసి అన్ని అయితే అమ్మేశారు. ఇక మా పిల్లల వరకు వచ్చేస్తే ఏది లేదు, ఇక మేమే కొనుక్కోవాలి. కోసం ప్రేమతో డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తుంది కదా. అదే పెళ్ళానికి అయితే ఇప్పుడు వేసి ఇచ్చిన అట్లా 5 years లో ఎప్పుడు ఏం చేయలే, గుర్తు ఎక్కువ అలా చేసినా లేదా అనేది గుర్తు ఎక్కువ గుర్తుంటది. అట్లనే అంటవా? ఏం చేసినావు నువ్వు? నాకు గుర్తు తెచ్చుకో, ఏం చేసి చెప్తేనే కదా గుర్తుండేది. నాకు ఇష్టమైన దానికోసం ఏదైనా చేస్తా, ఏదైనా తీసుకొస్తా. ఏం చేసినా చెప్పరాదు, నేను చెప్పాను, నువ్వే గుర్తు తెచ్చుకో. నేను చేయలేదన్నప్పుడు నువ్వే గుర్తు తెచ్చుకోవాలి. చెప్తానే తెలుస్తుందమ్మా ఏదైనా కానీ. నేనే ఇక రెసిపీలోకి వచ్చేస్తే ఇక మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించుకోవాలి కొద్దిగా నెయ్యేసి. అన్ని ఒకేసారి వేయించడం కన్నా ఒక్కొక్కటి వేయించుకుంటే మంచిది, ఎందుకంటే కొన్ని తొందరగా వేగుతాయి, ఇంకొన్ని తొందరగా వేగవు కాబట్టి మళ్ళీ మాడే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మనము
ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనం మెయిన్ గా కాజు, బాదం, పిస్తా, అలాగే వాల్నట్స్, ఇంకా అంజీర్, వాటర్ మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా మనకి కావాలనుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ సీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక మెయిన్ గా ఖర్జూర్ అయితే ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒక 200 గ్రామ్స్ అయితే మనం 300 గ్రామ్స్ ఖర్జూరాన్ని అయితే తీసుకోవాలి. ఇక తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఇక స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి స్వీట్నెస్ ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళు ఇక ఎక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఇక నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి తక్కువ మోతాదులోనే ఖర్జూరాన్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో కూడా తక్కువగానే ఉండే. ఇక దాంతోనే అడ్జస్ట్ చేసేసాం. ఇక నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అయితే చల్లార్చుకోవాలి. ఇక చల్లారిన తర్వాత వాటన్నిటిని మనం మిక్సీలో వేసుకొని కొంచెం గరుకుగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న ఖర్జూర పండ్లన్నిటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఖర్జూర అయితే ఒక ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఖర్జూర పండ్ల ముద్దని అయితే అందులో వేసేయాలి. ఈ ఖర్జూర అంతా నెయ్యిలో వేడైన తర్వాత ఒక గమ్మలాగా అయితే అవుతుంది. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని అయితే అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఖర్జూర ఇంకా పౌడర్ రెండు మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టేసుకోవాలి. మా ఇంట్లో ఎప్పుడు లడ్డు చేసినా కూడా మా హస్బెండ్ లడ్డు చుట్టేస్తాడు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, నాకైతే కాలిపోతుంది. కానీ మా హస్బెండ్ కి అయితే అలవాటే అని చెప్పేసి తను చుట్టేస్తాడు. ఇక ఫైనల్ గా నేనైతే టేస్ట్ చేశాను. కొద్దిగా స్వీట్నెస్ అయితే తక్కువగా ఉంది, ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఖర్జూర క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాం. మీకు మా డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.